హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాపీ బర్త్డే బ్యానర్ అండి. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కునే పని లేకుండా హాఫ్ అన్ అవర్లో ఈ క్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టుకోవాలండి. పైన 10 సెంటీమీటర్స్, సైడ్స్ వచ్చేసి 11 సెంటీమీటర్స్, కింద విడ్త్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు ఒక బ్లాక్ పోస్టర్ బోర్డ్ని తీసుకోవాలి. ఇది 22 ఇంచెస్ 28 ఇంచెస్ సైజ్ది తీసుకున్నానండి. దీన్ని మనం ఇందాక చూపించిన కొలతల ప్రకారం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా మనకు హ్యాపీ బర్త్డేకి సరిపడినన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా చక్కగా అన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం లెటర్స్ అనేది కట్ చేసుకుందాం. ఈ బ్లాక్ బోర్డ్ అనేది కాస్త గట్టిగా ఉంటుందండి, మనకు స్టిఫ్గా కనిపిస్తుంది బ్యానర్ అనేది. అందుకనే నేను ఈ బోర్డ్ని తీసుకున్నాను. మీరు కూడా ఇలాంటిదే యూజ్ చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారుగా, ఇదే విధంగా అన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లిట్టర్ పేపర్ తీసుకుందామండి. ఈ గ్లిట్టర్ పేపర్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. నేను ఇక్కడ వచ్చేసి ఈ లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ని తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని లెటర్స్ రైట్ చేసుకొని కట్ చేసుకుందామండి. మీరు కావాలంటే ఇందాక మనం బ్లాక్ బోర్డ్ పేపర్ని కట్ చేసుకున్న దానికి ఈ గ్లిట్టర్ పేపర్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. దానిపైన మళ్ళీ బ్లాక్ పేపర్తో లెటర్స్ రైట్ చేసుకున్నా కూడా బాగానే కనిపిస్తుందండి. నేను మాత్రం ఈ గ్లిట్టర్ పేపర్ని ఓన్లీ లెటర్స్ కోసమే తీసుకుంటున్నాను. చూసారుగా, ఇలా లెటర్స్ అన్నింటినీ చక్కగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. ఈ విధంగా పెడితే సరిపోతుంది. అలాగే అన్ని లెటర్స్ని కట్ చేసుకొని ఇప్పుడు గ్లూ తీసేసుకొని వీటికి బ్యాక్ సైడ్ మనం గ్లూ అప్లై చేసుకోవాలి. లెటర్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ బోర్డ్ పై అతికిస్తే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారుగా, ఇలా అతికిస్తే అయిపోతుంది. చాలా నీట్గా కనిపిస్తుందండి. అసలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా బయట షాప్లో తెచ్చినట్లుగానే ఉంటుంది. చూసారుగా, ఇలా అన్నింటినీ అతికించేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యానర్ కోసం ఒక థ్రెడ్ తీసుకోవాలండి. మీరు మీ దగ్గర ఉన్న ఏ థ్రెడ్ అయినా వాడండి. నేను ఇక్కడ ఒక ఉలెన్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే ఒక పిన్ పంచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లెటర్స్ని దీనిపై పెట్టుకుంటూ బ్యాక్ సైడ్ కొద్దిగా మలుచుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మలుచుకోండి. ఇలా మలుచుకొని పిన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆరడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఇలా అయితే నీట్గా ఉంటుంది. థ్రెడ్ కూడా ఊడి రాదండి ఇలా పిన్ పంచ్ యూజ్ చేయడం వలన. ఈ విధంగా ఒక్కొక్క లెటర్కి 3 పిన్స్ కొట్టుకుంటే సరిపోతుంది. చాలా గట్టిగా ఉంటుంది, అస్సలు ఊడి రాదు. అంతే అండి, ఎంతో ఈజీగా హ్యాపీ బర్త్డే బ్యానర్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.